హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో కొంతమంది స్టూడెంట్స్ PEE ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని కమెంట్ చేశారు. కాబట్టి ఈ వీడియోలో BEEకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ క్వశ్చన్స్ JNTUH R18, R22 అండ్ R25 స్టూడెంట్స్కి యూస్ఫుల్. కాబట్టి BEE ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి యూనిట్ 1లో మెయిన్గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూనిట్ 1 నుండి KVL, KCL, థెవెనిన్స్ థీరం అండ్ నార్టన్స్ థీరం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి వీటిని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి మెయిన్గా యూనిట్ 2లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ RMS వాల్యూ, పవర్ ఫ్యాక్టర్, రెజోనెన్స్ అండ్ స్టార్ డెల్టా కనెక్షన్స్ టాపిక్స్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి యూనిట్ 3లో మెయిన్గా 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ PEEలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యూనిట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు మనం యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 4లో మెయిన్గా ఇండక్షన్ మోటార్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఫైనల్లీ యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి యూనిట్ 5లో మెయిన్గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు BEE ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీరు ఫస్ట్ యూనిట్ 5ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మిగతా యూనిట్స్తో కంపేర్ చేస్తే యూనిట్ 5 అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ మీకు BEE షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ రెండు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఇంకా బెటర్ అవుతుంది. వీడియో లింక్ని నేను కమెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో BEEకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసాం. సెమిస్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ JNTUH ఎగ్జామ్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నెక్స్ట్ సబ్జెక్ట్ సజెషన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.